హాయ్ హలో అండి, నేను మీ దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి దోర్నాల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది. విషయం ఏమిటంటే, ఎవరికైనా కానీ ఎమర్జెన్సీ బ్లడ్ అవసరమైతే సిహెచ్సి చింతల హాస్పిటల్కి సంబంధించిన సిహెచ్ఓ అబీబ్ ఖాన్ సార్ని సంప్రదించవచ్చు. సార్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే ఈ నెల చివరిలోపు లేదా వచ్చే నెల ఫస్ట్ కల్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ బ్లడ్ డొనేషన్ చేయాలనుకున్న వారు స్క్రీన్ పైన మా నెంబర్ మెన్షన్ చేస్తాము. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్లడ్ ఇవ్వాలని ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు మా బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గరకు వచ్చి బ్లడ్ ఇచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇచ్చే కొంచెం బ్లడ్ మనకు తెలియకుండానే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవరైనా కానీ బ్లడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి ఒక 10 నిమిషాలు టైం కేటాయించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గరికి వచ్చి బ్లడ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా కానీ దూరం నుండి రావాలి, నేను బ్లడ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినా సరే మీరు అక్కడి నుండి రావడానికి అమౌంట్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది నేనే పే చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎప్పుడు పెడతాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాలు కొట్టండి. సిఎస్సి దోర్నాల్లో మాకు ఈమె గర్భవతికి ఏ నెగిటివ్, తర్వాత ఆమె బిలో 6 అట్లా ఉంటే సార్ మన మార్గాపురం రెఫర్ చేయకుండా అక్కడి నుంచి బ్లడ్ తెప్పించి ఏ నెగిటివ్ ఇక్కడే ఆమెకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాను. అట్లే కింద కూడా ఇంకో కేసు కూడా ఆమెకు సివియర్ అనిమియా 4 గ్రామ్స్ ఉంటే ఆమెకు కూడా బి పాజిటివ్ బ్లడ్ తీసుకొచ్చి, అయితే ఆమెకు మార్కాపురం నుంచి ఒంగోలు రిమ్స్కి రెఫర్ చేశారు. కానీ వాళ్ళు వచ్చి సార్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కొన్ని పరీక్షలు స్కాన్ చేసి తనే టేకప్ చేసి అక్కడ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. ఆమె ఒక చెంచు మరిపాలెంకి సంబంధించిన ఆమె. చాలా కేసులు క్రిటికల్ కేసు బయటికి రెఫర్ చేయకుండా ఆయన చేస్తున్నారు. సార్ మా అందరి తరఫున ఇప్పుడున్న ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈమె వచ్చేసి అంకమ్మ, ఆమె పేరు. ఈమె 40 సంవత్సరాల పేషెంట్. ఈమె మన హాస్పిటల్కి 4 గ్రాములతో హాస్పిటల్కి వచ్చారు. మామూలుగా ఒంగోలుకి అట్లా రిఫర్ చేశారు మామూలుగా. మళ్ళీ ఆమె పేషెంట్ని ఖాన్ గారు అని ఇక్కడ వచ్చారు, సిహెచ్ఓ గారు. తర్వాత ఆమెను ఎగ్జామిన్ చేసి ఆమెకు స్కాన్ కూడా చేద్దాము. స్కాన్లో కూడా స్క్రీనోమెగాలు ఇచ్చారు. అట్లానే ఆమెకు కొంచెం థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్ కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. సో దానికి మందులు పెట్టేసి ఆ బ్లడ్ కూడా మార్కాపురం నుంచి తెప్పించేసి ఈమె సీజ్ బిలాంగ్స్ టు చెంచూస్. అందువల్ల మేము ఏంటంటే ఆమెను పై సెంటర్కి పంపించకుండా ఇక్కడే మా ఆధ్వర్యంలోనే జాగ్రత్తగా అన్ని టెస్టులు చేయించుకొని ఇక్కడే ఆమెకు వైద్యం అందిస్తున్నాము. దానికి మేము ఈ హాస్పిటల్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ చెంచూస్కి అందరికీ ఇక్కడ డెలివరీస్ కానీ మెయిన్ ఏంటంటే వీళ్ళకు మంచి వైద్యం అయితే ఈ హాస్పిటల్ దోర్నాలందు బాగా దొరికింది. కావున చెంచూస్ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ మంచిగా ఇక్కడ ఈ వైద్య సదుపాయాలని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. మీరేనా చెప్తారా సార్?